వేస్తారము మగవేళ మరి మంగళారం బుధారము ఇవన్నీ ఒక్కొక్కరికొకటి వంచమంటావు. ఈ తల్లారవో పొత్తుకోవేవిటో ఓ బిడ్డ చూడలమ్మరావేవిటో. సరే నేను సంతోషంగా మా అమ్మ కడుపులో పుడతా గానీ నా ఇంకొక చిన్న కోరిక నాయన. మళ్ళీ ఏంటిది మమ్మీ? డాడీ ఒకవేళ మా అమ్మ గర్భాన్ని నేను పుట్టిననుకో మా తల్లి ఒక నాలుక బయటకు గుంజి ఇచ్చి ఇయ్యలేదని సంతాన పొలం మర్చిపోయి రాసుకోవాలి. దంటపులు తీసుకొని పార్వతమ్మ నాలుక మీద ఇచ్చి ఇయ్యలేదని రాస్తే ఇచ్చి మర్చిపోతే సంతాన ఫలం ఎక్కువేళ్ళు బతుకుతుంది. మరి అప్పటికైనా ఇప్పటికైనా ఇచ్చిన దేవుడు మర్చిపోతేనే మరి ఏనాడు ప్రజల మీద మరి మానవులు బతుకుతున్నారు. ఆ ఇచ్చిన దేవుడు మర్చిపోతేనే మరి ఇంతవరదాకా మనం బతుకుతున్నాం. అలనాడు కూడా చూడాలమ్మ మరి ఇచ్చి ఇయ్యలేదని రాసుకుంటేనే ప్రజల మీద మరి నేను బతుకుతాను చెప్పింది. ఓ బిడ్డ చూడాలమ్మ రావే కైలాసపతి మానుభావుడు ఈ ప్రకారంగా మరి అన్నమాట తీసుకున్నాడు. మా సౌడలమ్మ దగ్గరికి వెళ్ళి బిడ్డ ఇవర్రా కడిగిన బిడ్డ ఇవన్నీ ఉరకట్నం, ఇవన్నీ నీ కొరకట్నం అంటావు. ఓ అత్తగారింటికి వెళ్ళినట్టు పోయి ఇక పెట్టుబోతలంటేనేమిటో ఇది వర్రా కడిగిన నీ ఉరకట్నం అంటున్నవేమిటో. మళ్ళా పెట్టుబోతలు అడుగుతున్నవేమిటో. అవి పెట్టుబోతలంటే మరి ఏమున్నాయి రోమిటో. మంటలు పొట్టులు వేసిన వాళ్ళకేమిటో. మరి మంటల్లో మిరపకాయలు వచ్చి గుడి ముంగడ పెట్టి మొక్కాలంటవేమిటో. గడ్డల్లో అమ్మగడ్డలైతేనేమిటో. ఉల్లి గడ్డలు వచ్చి గుడి ముంగడ పెట్టి మొక్కాలంటవేమిటో. ఇక బొక్కుల్లో జీడి గింజలంటవేమిటో. కర్రె ఉన్న వాళ్ళని ఎక్కిరిస్తే మరి ఏనాడికి బొక్కుల్లో జీడి గింజలు తెచ్చి పెట్టమంటవేమిటో. ఇక నువ్వు ఉట్టేటప్పుడేమిటో. నీ పేరు మీద మరి కలియాప రిందెలు ఉట్టేది ఉన్నదేమిటో. ఇక నువ్వు ఉట్ట గడియ లోపలనేమిటో. ఇక మరి ఏమి ఉట్టేది ఉన్నదేమిటో. ఇక పొన్నకాయ అంత నిమ్మ చెట్లు ఉట్టేది ఉన్నదేమిటో. ఓ బిడ్డ సౌడలమ్మరావేమిటో. నీ పేరు మీద ఏడుగురు ఒగ్గు కొడుకులు ఉట్టేది ఉన్నదేమిటో. ఓ బిడ్డ పో మగ కవులమ్మరాదేమిటో. నీ పేరు మీద కాలి కొమ్ములు కనక తప్పులు ఉట్టేది ఉన్నదేమిటో. నీ ఊరూరని గుళ్ళు కట్టేది ఉన్నదంటున్నదేమిటో. బిడ్డ ఇవన్నీ నీకు పెట్టుబోతలు. నా మీద గుంజుకునే అన్ని ఏమో వరకట్నం. నువ్వు చాలా మంచిదానివే నా బిడ్డ. పదవులకి ఒక శివాలయం ఉంటది, పదవుల కన్నా ఒక శివాలయం ఉంటది కానీ పోషమ్మ గుడి లేని ఊరు ఉండదు. ఇంటావు ఇంటావు బిడ్డ నా బిడ్డ. అందరి ఊళ్ళో గుడి ఉంటే నీ ఊరవతలు ఉంటది బిడ్డ. అట్లా ఉన్నందుకు కర్రె ఉన్నన్న వాళ్ళకే బిడ్డ. వాళ్ళ గర్రకాయలలో పొక్కులు వచ్చి కర్రెగైతేనే బిడ్డ. నీ గుడికాడ మరి మా పొక్కుల్లో జీడి గింజలు పెట్టమంటవే బిడ్డ. ఇక శ్రావణ మాసం ఉన్ననే బిడ్డ. సంటి పిల్లలతో ఆట ఆడుకుంటాంటవే బిడ్డ. ఇంకే ఉంది సంటి పిల్లలతోటి సాట ఆడుకుంటా పాట ఆడుకుంటా. సంటి పిల్లలకు మీదకి వచ్చింది అనుకో నా గుడికాడికి వచ్చి సల్ల సాగలు పోయాలి. సల్ల సాగలు పోసి దండం పెడితే అప్పుడు నేను మళ్ళీ తక్కువ అవుతా. నువ్వు చాలా మంచి బిడ్డవే నా దుడ్డో. నేనెట్లా చేతురా పెద్దయ్యో. ఈ అత్తగారింటి పోయినట్టు దీనికి ఉన్నది. ఇటువంటి
పొడి ఉండాలన్నా తీసేయన్న అలిగి వెళ్ళిపోతా ఓ బిడ్డో పుట్ట పుట్ట నారాయణ నేను వెళ్ళిపోతామన్నా సంగమయ్యా రావు రావు బిడ్డ బిడ్డ హల్ముక్త బిడ్డ 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 నువ్వు నన్ను ఎత్తుకో ఓ పొరి కానీ ఎంత పరువు నువ్వు పొద్దుగాలు దొడ్డి పోలేదా పొరి దొడ్డి పోతే అల్పపోయింది పోరి ఇంత పరువు ఉంటావు పొరి సరే అన్ని ఇచ్చిన బిడ్డ నీకు సల్ల సాగలు పోస్తానే బిడ్డ నీ పేరు మీద సల్ల బాణవలు వచ్చి నీ గుడికి ముంగడ పోపిస్తానే బిడ్డ నీ పేరు మీద మరి కాని కాకుండా మరి సల్లదనం చేస్తానే బిడ్డ పిల్లడి అంటుముట్టు లేని వస్త్రం వచ్చి నీ పేరు మీద కప్తానే బిడ్డ ఇంకేమన్నా కావన్నా పోరి ఏం లేదు డాడీ నన్ను పార్వతమ్మ గర్భాన నా గోసుకుడు కొబ్బరిగా పిడవుతుంది తెల్లబట్ట కావాలి అంటులేని ముంటులేని దోతి కావాలి ఆ దోతి వరిసి కానగాకు వరిసి చల్ల బాండవలు తెచ్చి అక్కడ పెట్టి చల్ల శాఖ పోస్తే చల్లిళ్ళ కుండోలే చల్లగా చేస్తా అయ్యో దైవమా ఈ ప్రకారంగా మరి ఏనాడు వస్తువులని 76 కాయికాలు 63 చెప్పిస్తామల్లైనా అరబాగా మంచినాది సౌడలమ్మ ఈ అరబాగా మంచి ఉరకట్నం అన్నది మరి ఏనాడు పెట్టుబోతులు మరి ఉల్లిగడ్డలు ఈ ప్రకారంగా మిరపకాయలు బొగ్గుల్లో మరి జీడి గింజలు అన్నది బిడ్డ నీ పేరు మీద మరి ఒక్కు కొడుకులు పుట్టేది కాలు కొమ్ములు కనక తప్పులు పుట్టేది ఉంది నీ పేరు మీద శివసత్తులు పుట్టేది నువ్వు ఉచ్చ గడియ లోపల కలియాపరి ఇళ్ళలు పుట్టేది అంటున్నా బిడ్డో ఇవన్నీ నీ పెట్టుబోతలు అంటున్నవే అమ్మో సౌడలమ్మ 216 మందిలో నేను ఒక్కదాన్ని పుట్టాలంటే ఇవన్నీ ఇస్తేనే నేను పుడతాను ఒప్పుకున్నది ఆడిళ్ళ సౌడలమ్మనంగా మరి ఒకవేళ మరి ఆడి కైలాసపతి మహానుభావుడు ఏనుగంత సౌడలమ్మను ఎర్ర ఇమలెక్క మార్చిన సంగమయ్యా అంగూర పండ్ల దాపం చేసిన వాడే ఆ కైలాసపతి మహానుభావుడు మరి అంగూర పండుగ దాపం చేసుకొని ఏనాడనగా ప్రకారం ఏనుగంత సౌడలం ఎర్రజీవులక మార్చుకొని మారుమల్ల తోట మంచి నీళ్ళ బాయి కాడికి మరి ఏనాడు గుడ్డి లింగప్ప అవతారం మీదనే ఉన్నాడు ఆ పార్వతమ్మ 101 మెట్టు ఎక్కి దిగి మరి తడిబిడి తానమాడి నీళ్లు తీసుకొని మీదకి వచ్చింది జంగమయ్య దగ్గరికి పార్వతమ్మ వచ్చింది జంగమయ్య నువ్వు చెప్పిన ప్రకారంగా తడిబిడి తానమాడినా బిందె లోపల నీళ్లు ముంచుకొని వచ్చినయ్యా ప్రకారంగా మరి సౌడలమ్మని రాని ఈ రకంగా మరి అంగూర పండ్ల దాపం చేసుకున్నాడు పార్వతి ఒకవేళ మరి కప్ప ముట్టని గౌతమంటే బాయిల నీళ్లు కావే బిడ్డ చెడలేని పత్తిరంటే మరి చెట్టు కుట్టింది అదే బిడ్డ ఏ పార్వతమ్మ అర్థం తెలియక ఎర్తురాలు ఇంత దూరం తిరుగుతున్నవే నీవు కప్ప ముట్టని గౌతం అంటే మరి కొబ్బరి చెట్టుకున్నది కొబ్బరికాయ లోపల ఉన్న కప్ప ముట్టని గౌతం అంటారు అది కప్ప ముట్టని నీళ్లు గంతే అది చెడలేని పత్తిరంటేనే పార్వతి అది ఆర్థిక పూర్వం ఉన్నదే బిడ్డ చెడలేని పత్తిరంటే మరి ఏనాడు గుగ్గిల మైసాచి మరి ఏనాడు పుట్ట పుష్పం అంటే ఆర్థిక పూర్వము ఇక ఈడుదల పుట్టిన ఈపుతంటేనే బిడ్డ అది ఈపుతూ ఉన్నదే అమ్మా ఇంత దానికి అంత తిరుగుతున్నావు గాయంత తెలిస్తే ఒక్క కొబ్బరికాయ కాకపోతే 100 కొబ్బరికాయలు కొడుతుంటే నా నాదం దగ్గర
కొబ్బరికాయ లోపల ఉండే నీళ్ళే మరి కప్పముంటుంది గౌతమని నాకు తెలియక బాయే అర్థం తెలియని గతి చెప్తాము గందుకే అంటారు మరి ఒకవేళ నేను తప్పకుండా తీసుకొస్తానని పార్వతమ్మ వృక్షం ఎక్కింది కొబ్బరికాయ తెచ్చింది అగ్గి లోపల ముగ్గుల మెసాజ్ పోరేసింది పదపోయే కట్టేరా రామ రామ వెంకాయ కొట్టి 4 ముగ్గుల మెసాజ్ కుంకుమ లేపింది అమ్మవారు ఆటి కర్పూరంతో దుమ్ముతో నైవేద్యం లేకపోతేరా ఓళ్ళే పొలం వేస్తే ఒలికిపోతుంది ఇక కొంగుల పరమే సంగమా కొంగులు వేస్తే కొంట్రికం అవుతుంది నీకు నాకు కొంగుల్లో పొలం వేస్తే కొంట్రికం అయితే బాగుండదు ఇది వరకు నీకు నాకు మంచి మాట ఉండేనా ఏంది ఇప్పుడు మంచి మాటలు ఉండే పట్టుకునే మాకు పూజ కాదయ్యా కొంగుల పొలం వేస్తే కొంట్రికం అన్నావు ఇక దోషులు దాపినా సంగమా దోషుల పరమే దోషిట్లు వేస్తే దొరికిపోతుంది మరి ఒకవేళ సింగులు దాపినా నేను సింగుల పొలమమ్మ పార్వతి చిక్కిపోతాది పార్వతి ఏనంటున్నావు కొంగులా ఏనంటున్నావు సంగమా నువ్వు ఇచ్చే సంతానం ఇంకెట్లిస్తావు అయ్యో సంగమా కళ్ళతోటి చూస్తా చేతులతోటి ముట్టుకుంటానయ్యా నన్ను ఒకసారి ముట్టుకుంటానయ్యా ఏంటిది ముట్టుకుంటా సంతాన బల వేయడంతో ఇట్లా ముట్టుకుంటా ముట్టుకుంటే స్విచ్ ఆఫ్ అవుతుంది పట్టుకుంటా పాసిపోతుంది ముట్టుకుంటే మురిగిపోతుంది కళ్ళతోటన్నా చూస్తానయ్యా కంటికి ఇంపు కానీ కడుపుకి ఎట్లా ఇంపు అవుతుంది అయ్యయ్యో పార్వతమ్మ బాబుకు పంటిన ఈసము తేలుకు కొండిన ఇంటము నరమానలకు నిలువెల్లా ఈసామమ్మ రామరాము నరుని కన్నే బస్తి కన్ను నరుని కన్నే దిష్టి కన్ను కళ్ళతోటి చూస్తే కరిగిపోతుంది బామా పార్వతమ్మ నరుని కన్నే బస్తి కన్ను నరుని కన్నే దిష్టి కన్ను పాముకు పండిన ఇసం తేలుకు కొండిన ఇసం నరమానవునికి నిలువెల్ల ఈసం ఉంటుంది కానీ కళ్ళతో చూస్తే కరిగిపోతుంది పొలము కంటికి ఇంపు కాని పొలము బండ్లు ఆగుతలే వాళ్ళకి పోలీసు వాళ్ళు పోయి రావు ఇప్పటిదాకా వెళ్ళిపోయారు పోలీసు వాళ్ళు అందు గురించి వాళ్ళకి అయ్యా జంగమయ్యా కంటికింపు కాని పొలము కడుపుకెట్లు ఇంపు అవుతుంది నువ్వు రాజ్యాలు విరిగేటి రంకు సంఘాలు నీవు అడవిలో తిరుగుతారు మందులు మాకులు చెట్లు గిరియలు మీకుంటాయ్యా మరొక మంద పెట్టి మలుపుకపోదాం అనుకుంటున్నావు మాడకు మంద పెట్టి మలుపుకపోదాం అనుకుంటున్నావు దిక్కు సక్కిలేని అంటున్నారు సంగమా అది కాలకు మంద పెట్టి ఆకట్టుకుంటారు మీరు సంఘాల మాట నేను ఒక్కనాడు నమ్మనయ్యా ఓ పార్వతమ్మ నియాసొంటోళ్ళు అక్కయ్యళ్ళు నాకు నియాసొంట బిడ్డలు ఉన్నారు నియాసొంట చెల్లెళ్ళు ఉన్నారు దశొంటోళ్ళం కాదు మంచోళ్ళమే నువ్వు నాకు తండ్రి లెక్క కనబడుతున్నావు సంతానం మీద కోరికతోటి అమ్మవారి పార్వతమ్మ అయ్యా సంగమయ్య నువ్వు ఇచ్చే సంతాన ఫలము ఎట్లిస్తావయ్యా అయ్యయ్యో పార్వతమ్మ 2 వస్తాలు ఒక దగ్గర పెట్టు 2 పాదాలు ఒక దగ్గర పెట్టు 2 చేతులు కిందికి వేసినావా ఇక మీది మూసి ఎక్కింది తెరవావు మీది మూసి ఎక్కింది తెరవావు ఎందుకని
మరి చూడు కంపలు ఎత్తేస్తా తీసి కండ్రెప్పలు పట్టి అపార్థం చేసుకోకు పార్వతి 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 అపార్థం చేసుకోకు. మీది అంటే కళ్ళు, కిందిది అంటే నోరు. అంతేనా? అయినాలు మూసి అంగం తెరవావు, అంగై మూసి అంగం తెరవావు. అయినాలంటే రెండు కళ్ళు ఉన్నాయి, మరి అంగం అంటే నోరు ఉన్నది. సంకాసోరాల పండు తీసేరాయి, ఏడు ఎంత సౌడలమ్మని ఎంత ఈ మెరక అంగూర పండుగ దాపరం చేసిన సంగమయ్యో. అంగములో పాలం వేసేరాయి, అంగముల్లో పొలం వేసి సంగమయ్య అమ్మ సౌడలమ్మని పార్వతమ్మ గర్భములయ్య అందరు సప్పకు కొట్టాలి. మరి ఏనాడు కల్లులు అనంగా మూత మామిడి పండు కంటే పొడుగుంటే తేనె కంటే ఎంత మధురం ఉన్నది పొలము పచ్చి మీగడ కన్నా పాల కొబ్బరి కన్నా మొదటి మధురం ఉన్నది ఫలము. ఇంకొక ఫలమల్ల అయ్యాము రామా రామా దేవుడేవు జంగమా దేవయ్య జంగమా అంకజాలు లోపాల ఇంకొక ఫలమి అమ్మేడి పండు అవునమ్ము అవి నా వద్ద లేవునమ్మా. కోనేటి పండు అవునమ్ము పుట్టిగా నా వద్ద దొరకయమ్మా. అమ్మేటి పండు అవునమ్ము అంటే నా వద్ద దొరకయమ్మా. అది కాదయ్యా, నీ గంటలు దులుపాము దంగమా, శంకులు దులుపాము దంగమా, శంకులు దులుపాము దంగమా, గంటలు దులుపాము నీవు కానీ పీసు నీయావు పీసు ఏదున్నా సరే. కోనేటి పండు అవునమ్ము కొంటే నా వద్ద దొరకయమ్మా. దులిపిన పార్వతమ్ము ఈ శంకులు దులిపిన పార్వతమ్మ, దులిపిన పార్వతమ్ము దులిపిన పార్వతమ్మ, ఈ గంటలు దులిపిన పార్వతమ్ము, ఈ గంటలు దులిపిన పార్వతమ్మ. ఏం లేనాడు ఎల్లెంకలేస్తాడు చూడు, ఎల్లక మరి ఎద్దరు ఎల్లెంకలేసిన మరి ఇక పైసలు లేకపోతే గట్టి చేస్తారు, నువ్వేమైనా చేసుకోవాలి. అట్లా కాదు, ఎల్లకలమన్నా అమ్మేటి కావాలి కొనేటి కావాలి. అవి వెళ్తలేవు కాబట్టి ఎల్లెంకలమన్నా ఉంటేనే ఇష్టం కానీ లేవు. అడగనంటే లేస్తా, ఇక అంటే లేస్తా. మరి ఈయన అడగ తీయలేవు. ఈ మధ్య నుంచి అత్తగారు ఒకటే పాడి పెట్టి సంగమయ్యా. పచ్చి కొబ్బరి కంటే పాల మీగడ కంటే ఎంతో మధురం ఉన్నది. పూత మామిడి పొలం కంటే పొడుగుతుంటి తేనె కంటే ఎంతో మధురం ఉన్నది సంగమయ్యా. సంతానం తీసుకున్నది దేవి పార్వతమ్మ. ఆ సంతానం మరి ఏనాడు అంకిటి లోపలేసిన శివసంగమయ్య, గుడ్డిలింగ ప్రవేశం మీద ఉన్నాడు శివసంగమయ్య. సంతానం పార్వతమ్మ గర్భాన్ని వేసి ఇచ్చి ఇయ్యలేదని మరి కార్యములు తోటి నాలుగు మీద మర్రి వేసుకొని రాసిండు. ఒకవేళ అడిగారున్న మండుతుంది పార్వతమ్మ, అక్కడ చూడమన్నాడు. పార్వతమ్మ మరి ఏనా నానా రుసులు కొడుతుంది, నాపిల దాకా పొలం నడుచుకుంటూ పోతుంది, కుక్కల దాకా పొలం కుసోడిపోతుంది. పండుల పండు కడుపు పండు అంత తీపి ఏ పండు ఉండదు. అక్కడ చూడమనగానే కైలాసపతి మానవాడు చూడమని పార్వతమ్మ చూసింది. ఇక పక్కన అంటే ఇక చెప్పిన వెలిసి ఎండి కొండ నా కైలాసపతి పక్కన వండి చెప్పిన వెలిసి మటాన మాయమై ఎండికొండకి వెళ్ళిపోయిండు. అమ్మవారు పార్వతమ్మ సంతాన ఫలము తీసుకున్నది. ఏమిరాగి కొబ్బరికాయ కొట్టిన ప్రాణనాథ దగ్గర 225 మంది సంతానం అడుగుతున్నాని అట నుండి వెళ్ళినది.
అమ్మవారు పార్వతమ్మ దేవి అటు నుండి తల్లి వెళ్ళినాదిరా. గున్నగున్న పార్వతమ్మ దేవుడు గున్నమ వీడి సన్నమేమో గున్నగున్నగా పార్వతమ్మ అమ్మవారు పార్వతీదేవి కైలాసం వచ్చేరా రామా రామా. ఆ పార్వతమ్మకు మరి అప్పటికైనా ఇప్పటికైనా మరి అలనాడు వాళ్లకు మరి ఏనాడు పాపము కొద్ది ఇలా పాపము కొద్ది 9 నెలలు అలనాడు వాళ్ళకి 9 గలలే ఉన్నాయి. అండము లోపల పిండము రామా రామా. ఇక పిండం వల్ల వెరగావట్టే గా తల్లి పార్వతమ్మకు ఒక గడియలల్లా మోకిళ్ళ గలమవుతున్నాయి, 2 గడియలల్లా రోగులు కప్పుతున్నాయి, 3 గడియలల్లా ముద్ద పిండం ఏర్పడుతున్నది. 4 గడియలల్లా నవసందులు వస్తూ ఉన్నది, 5 గడియలల్లా అవసరం వస్తున్నది, 7 గడియలల్లా సాడుతున్నది పిండమే. ఇక 7 గడియల గడవా రామా రామా. 7 గడియలల్లా ఎడమకున్న పిండము కుడికి తిరుగుతున్నది, కుడుకున్న పిండము ఎడమకు తిరగవచ్చే. ఈ ప్రకారంగా పార్వతమ్మ గర్భంతో ఉన్నది. కైలాసం లోపల కచ్చేరి బిందు ఉండడు నా శంకరుడు నా ప్రాణనాథుడు. సాక్షాత్తులకు వెళ్ళా కచ్చేరి కాడికి వెళ్ళిపోతా నా నాదుని పూజ కడతానా అని కచ్చేరి కాడికి తొమ్మిదారి పట్టుకున్నది. అల్లల్లానే రాడి అల్లనే రాడి అల్లల్లనే రాడి అడవిల్ల పార్వతమ్మ తల్లి బయలు వెళ్ళారా అల్లల్లానే రాడి. గున్న పార్వతి గున్నమాని డోలేనే అల్లల్లానే రల్లా. పక్కన జగతల్లి పార్వతమ్మ కచేరి మీద ఉన్నాడు శంకరుడి దగ్గరికి తొమ్మిదారి పట్టుకొని ఇక కచేరి బయటకమ్మ రామరామే అల్లు వస్తూ ఉన్నదమ్మా పార్వతమ్మ. పూజకు పూలు తీసుకున్నది, నీళ్ళు తీసుకోండి. మరి శ్రీకర్మాడి గ్రామస్తులు కూడా ఇప్పుడు భగవంతుడు మరి ఏనాడనగా శ్రీకాంత్ గారు మరి నరసింహులు గారు అనగా రాజు వాళ్ళు ముగ్గురు మరి ఏనాడు ప్రాణం చేసి చేతులు కాబట్టి ఇలా ఒక వాళ్ళకి ఆశ్చర్యపడలేక మరి 101 రూపాయి లక్షల దైవం కలిగి ఉండాలి. ఉద్యోగం అందు వ్యాపారం సదా ఎల్లకాలము మల్లన్న స్వామి ఆ పోషమ్మ తల్లి చల్లగా చూడాలి. సన్నగాజుల పోషమ్మ నా సక్కడి తల్లి పోషమ్మ, సన్నగాజుల పోషమ్మ నువ్వు సక్కడి తల్లి పోషమ్మ. శ్రావణమాసం పోషమ్మ నీకు సక్కడి పోదలు పోషమ్మ. ఎక్కడికి సంతూర పోషమ్మ నువ్వు ఎగల్ల తల్లి పోషమ్మ. ఎక్కడికి సంతూర పోషమ్మ నువ్వు ఎగల్ల తల్లి పోషమ్మ. శ్రావణమాసం పోషమ్మ నీకు సక్కడి పోనాలు పోషమ్మ. ఒకవేళ మరి శ్రీకాంత్ గారు మరి ఏనాడు నరసింహులు గారు రాజు గారు వారి ఇద్దరు మరి ముగ్గురనంగా రావే రావే పోషమ్మ నేను రాజులు విరిచేర పోషమ్మ. అష్టకంకరాల చేతమ్మ నీ గోపవర్తి ఏ పోషమ్మ. ఆ పోషమ్మ పేరు మీద ఇంటి పేరే మరి తప్పువారి సంస్థానం సాయిలు గారు కూడా భగవంతుడు పట్టుబాసం గల పోషమ్మ పేరు మీద మరి 51 రూపాయలు లక్షల దైవం కలిగి ఉండాలి. అమ్మా మాయమ్మ నిన్ను నమ్మితున్నారు పోషమ్మ. అమ్మా మాయమ్మ నిన్ను నమ్మితున్నారు పోషమ్మ. నిన్ను ఏడిచి ముద్దుల గుమ్మ, ఏడిచి ముద్దుల గుమ్మ. నీ ఊరి నగారిపేట, నీ ఊరి నగారిపేట, ఊరే నగారిపేట అష్టకంకరాల చేత, అష్టకంకరాల చేత రాజకీయ విషయమ్మ. అమ్మా మాయమ్మ నిన్ను నమ్మితున్నారు పోషమ్మ.
నమ్మితిరల పోషమ్మ కాపులు వలసేరమ్మో కాపులు వలసేరమ్మా ఊరే నగారి పేట కావురమొచ్చిన బాధలు పట్టుగా కావురమొచ్చిన కళ్ళ నీళ్ళు పోర నెత్తురు తప్పరు నోట పట్టుగా నెత్తురు తప్పరు నోట పట్టుగా అమ్మ అమ్మాయమ్మ నేను నమ్మితిరల పోషమ్మ నేను వేడిచి ముద్దుల గుమ్మ నేను వేడిచి ముద్దుల గుమ్మ ఆ పోషమ్మ పేరు మీద మరి ఇచ్చిన వాళ్ళు చల్లగా వీళ్ళ వీళ్ళగా కాపాడాల పోషమ్మ తల్లైనా ఆ రక్తం ఎల్ల వీళ్ళ కాపాడని కాకనైనా పోషమ్మ పాడవాడి ఇంకెవరు పాడవాడాలి మళ్ళీ పాడవాడి అంటారా అని పోషమ్మ పాడవాడి ఏ దైవమా ఆ అడవిల్ల పోషమ్మ మరి ఈ ప్రకారంగా గర్భాన యేసుడు పార్వతమ్మ గర్భాన అలనాడు 9 గడియలతోటి మరి పిండ ఉత్పత్తి పార్వతమ్మ గర్భాన పొన్నకాయ లెక్క పొట్ట ఏర్పడుతుంది మిక్కుడెక్కలు ఏర్పడుతున్నాయి నీగళ్ళు ఏర్పడుతున్నాయి మరి ఏనాడు చీకట్లు సేదోలు అవుతున్నాయి జగతల్లి పార్వతి భారతమ్మో నా మీద మన్నువయ్య నా మత మీద మన్నువయ్యా ఈ కొబ్బరికాయ నీళ్లు తెలియక పాయకి ఆర్తికి అప్పురం తెలియక పాయకి మరి కుక్కిల మైసాకి తెలియక పాయే ఆ పార్వతమ్మ ఎండికొండకొచ్చి నాది ఈ రామరామో ఎండికొండ కైలాసమైన రామరామో తల్లి ఏరా వచ్చినది దేవి పార్వతమ్మ కచ్చిరు ఒతిగైన రామరామో తల్లి ఏరా వస్తావేమి దేవి పార్వతి మరి శ్రీకడమాడి గ్రామస్తులు కూడా మరి ఏనాడు మల్లన్న పేరు మీద మరి శ్రీకాంత్ గారు మరి నరసింహులు గారు రాజు గారు ముగ్గురు కలిసి ఆ మల్లన్న స్వామి మరి వెళ్ళ కాపాడలు కోటి మాయల కోరెల్లి మల్లన్న ఆ ఒగ్గు వాళ్ళ నా చీర పడలేక మరి ఎప్పటికి వెళ్ళ కాపాడు ఆడి పిల్ల దీవెన అత్తి వాళ్ళ దీవెన ఒగ్గు వాళ్ళ చల్లగా ఉండాలి ఓ మల్లన్న మైమగల్ల దేవుడవు మల్లన్న నువ్వు మా ఇంటి లింగమయ్యో మల్లన్న నువ్వు మైమగల్ల దేవుడవు మల్లన్న నువ్వు మా ఇంటి లింగమయ్యో మల్లన్న ఎల్లవారి దేవుడవు గొల్లవారి కల్లుడవు పల్లె వాళ్ళ కల్లుడవు కాపు వాళ్ళ కన్న కొడుక ఎల్లవారి దేవుడవు మల్లన్న ఎల్లవారి దేవుడవు మల్లన్న నువ్వు గొల్లవారి అల్లుడవు మల్లన్న ఇంటి నుంచి గొల్లగా నీలమ్మ కొడుకవయ్య అల్వ్యాపి గొల్ల మేపి ఆదిరెడ్డి కొడుకవై పోరామి సాల రాయడ కొమరవెల్లి వాసుడవు సంకలల్ల పిల్లలయ్యా మల్లన నీ నెత్తిలోన మూటలయ్యా మల్లన నీకు నెత్తిలోన మూటలయ్యా మల్ల సంకలల్ల పిల్లలయ్యా మల్లన నీ నెత్తి మీద మూటలయ్యా మల్లన ఓడినోగ మల్లకయ్య కొడుకులారు ఇచ్చినావు అడిగినోగ వారికి వాడి బిడ్డలు బండారి దేవుడవు బండారి పెట్టుకుంటే బాధలన్నీ బాపినవు ఎంత తండ్రి దేవుడవు మల్లన నువ్వు కోరామి సాలరాయిడా మల్లన ఎంత తండ్రి దేవుడవు మల్లన కోరామి సాలరాడు మల్లన ఒగ్గోళ్ళు టోళ్ళు వచ్చే వాళ్ళు నిప్పుకుంటామయ్య చేతులక దారి చెబుతుండే బాగుతుండే గంటకొక్క పాడమయ్య గంగరేని ఎత్తు కింద నీకు సలిగంగా తారమయ్యా మల్లన నీకు 7 వారాలు మల్లన కన్నీటి తారమయ్యా మల్లన నీకు 7 వారాలు మల్లన
నవ్వు నిత్యా కళ్యాణమయ్య. ఆ మల్లన్న పేరు మీద ఇచ్చిన భక్తుడు చల్లగా వెళ్ళవేళ్ళ కాపాడాలి. మరి 216 ఇచ్చిండు. లక్షలాధికం కలిగి ఉండాలి. మందు వ్యాపార మందు చల్లగా ఉండాలి. నాకు మళ్ళీ వచ్చింది నా పానానికి లొడపెట్టవు. ఏ దైవమా ఆడవిల్ల పార్వతమ్మ స్వామి పేరు మీద చీకటి మామిడి వాస్తవ్యులు చరణ సంజయ్ గారు అమ్మవారు నల్లమోషమ్మ తల్లి పేరు మీద 101 రూపాయలు 2 లక్షల అక్షయం కలిగి ఉండాలి. అరే నల్లా నల్లానివే పోషమ్మ సిరినల్ల పోసానివే పోషమ్మ కాటీలో పుట్టిన పోషమ్మ కలియబాద నన్నవా పోషమ్మ అఖీల పుట్టిన పోషమ్మ అగండ శక్తివే మాయమ్మ ఎండిక సందురా పోషమ్మ ఎయ్యల్లా మాధవే మాయమ్మ సందురా పోషమ్మ వెయ్యల్లా మాధవే పోషమ్మ బాబడ బాబడ సందురా పోషమ్మ పదిగల్లా మాధవే మాయమ్మ బాబడ బాబడ సందురా పోషమ్మ పయ్యల్లా మాధవే పోషమ్మ వెయ్యల్లా కుండలు పోషమ్మ వేడిక మొక్కులునే మాయమ్మ వెయ్యల్లా కుండలే పోషమ్మ నిజోలు పోనరే పోషమ్మ రత్నాల గాజులు పోషమ్మ రత్నాల హారము పోషమ్మ గాజులే పోషమ్మ దక్కాని హారమే పోషమ్మ కోరిన వారికి పోషమ్మ కొడుకులోడి గడివే పోషమ్మ కోరిన వారికి పోషమ్మ కొడుకులోడి గడివే పోషమ్మ అడిగిన వారికి పోషమ్మ ఆడబిడ్డలు ఇస్తివా పోషమ్మ అడిగిన వారికి పోషమ్మ ఆడబిడ్డలు ఇస్తివా పోషమ్మ సంజయ్ చరణ్ గారు కుమరవెల్లి మల్లన్న స్వామి పేరు మీద ఏమయ్యో కుమరవెల్లి మల్లన్న ఏమయ్యో చీకటి మామిడి చరణ్ సంజయ్ గారైనా చీకటి మామిడి గ్రామస్తులు మరి చరణ్ సంజయ్ గారు కూడా భక్తులైన ఆ భక్తుల బాధలు పోవాలి. భగవంతుడు బండారు పెట్టుకుంటే ఏ బాధ ఉన్నా వెళ్ళిపోతుందయ్యా. గల్లా 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 గజ్జల మోతో మా స్వామి మల్ల నానికు డోలా మోతో మా స్వామి మల్ల నానికు గల్లా 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 గజ్జల మోతో ఢిల్లెవు కల్లెము డోలా మోతో మా స్వామి మల్ల నానికు డోలా మోతో డోలా మోతా ఇంటి దేవుడము ఇడలేని మొక్కులయ్యా ఉన్నవాడ ఒక్కడము 3 రామండపాలు మహిమగల్ల దేవుడము మా ఇంటి లింగమయ్య జానాడు చేతల్లి పార్వతమ్మ అచ్చిరువేడికి అమ్మవారు పార్వతీదేవి అచ్చిరువేడికమ్మ రామరామో అల్లియేల వస్తుంది పార్వతమ్మ. డిస్టర్బ్ అవుతారే కథ చెప్పాలి, కథ చెప్పనడం అని ఇవ్వాలి. కథ చెప్తలేరని అంటారేమో అని వాళ్ళు అంటారేమో అని భయం. ఇక్కడ కూర్చో కథ అయిపోయినాక లేకపోతే ఇస్తే ఒక్కసారి ఒక్కసారి
లేకపోతే ఇప్పుడే ఒకటేసారి ఇంకా తీసుకుంటానికి మేమన్నా పాడతానికి మీరు ఇస్తూనే ఉండరు మేము వాడతాం వచ్చిందే పాడతాం కాదు బాబు ఒక్కసారి పార్వతీదేవి 17లో ఇళ్ళల్లా తమ దారి పట్టుకొని జగతల్లి పార్వతమ్మ ఇళ్ళ బేటికమ్మ రామ రామ ఇళ్ళ బేటికమ్మ రామ రామ తల్లి వస్తు ఉన్నదమ్మ పార్వతి తల్లి వస్తు ఉన్నదాదా పార్వతమ్మ ఆ తల్లి పార్వతమ్మ ఓ దేవుడా 17లో ఇళ్ళకు వస్తున్నదా జగతల్లి పార్వతమ్మ దేవి దేవి దేవుడా చీరుమల వేళ బయటికి నా నాదుడు ప్రాణనాథుడు ఉన్నాడేమో అగరబత్తీలు టెంకాయ కుక్కిల మైసాక్షి పట్టుకొని అమ్మవారి పార్వతమ్మ కచ్చీలు ఒత్తికైనా రామ రామ అల్లివాత ఉన్నదాట పార్వతి తల్లి వస్తూ ఉంటేనమ్మా ఓ దేవుడా గాదేవ సంగమయ్యా చూడబట్టే గాదేవ సంగమయ్యా చూడబట్టే ఏమంట ఉన్నాడమ్మా సంగమయ్యా పార్వతమ్మ మరి ఈ ప్రకారంగా ఎండికొండ వచ్చింది కైలాసపతి మానవాడిని మరి ఏనాడు కైలాసపతి మానవాడు పార్వతమ్మని కళ్ళవార చూసిండు కాలు గోరు గాడికి వెళ్ళి కన్ను యొక్క నీరు వెళ్ళ చూసిండు సంగమయ్యా ఆడవిల్ల పార్వతమ్మ అమ్మవారు పార్వతమ్మ నాదుని ప్రాణదాని దగ్గరికి వచ్చింది కొబ్బరికాయ కొట్టి పూజ కట్టబోతున్నది పార్వతి పార్వతమ్మ ఏమే దాసి ఉన్నవా జాడికి కన్ను అన్నిండి ఒక్కటేసారి పార్వతమ్మ పార్వతమ్మ అయితే ఒకవేళ మరి పోయినప్పటి లెక్క పార్వతమ్మ మీ రాయనమ్మ కనబడి ఉన్నదా లేదా అది పోయినప్పటి లెక్కనే ఉన్నది అయితే పోయేటప్పుడు రానమ్మ సన్నగా సలా కోలుండే కిందికి మీకు ఒక్క తీరుగుండే ఇప్పుడు చూస్తే మీద మంచిగా ఉంది కింద కూడా మంచిగా ఉంది నడమనే పొన్నకాయ పొట్టు ఏర్పడుతుంది ఏ దైవమా పార్వతి ఒకవేళ ననంగా నువ్వు పడిదేగి పార్వతి రామ రామ నువ్వు పదర్ నల్ల తిరిగినావే రామ రామ చెరదేగి పార్వతి రామ రామ నువ్వు చెట్లు ఎలా తిరిగినావే రామ రామ పార్వతి పార్వతి అయితే పంచాయతీలలో ఉండాలి మరి పడి జరిగి పారారు కొమ్మరి చెడు జరిగి చెట్టు తిరిగి వచ్చినావు పాలివాణ్ణి కూడినావే రామ రామ పాటికి నేల తప్పినావే రామ రామ కొంగు వాణ్ణి కూడినావే రామ రామ నువ్వు కొంగు ఏల వరిసినావే రామ రామ పార్వతి నాదా ప్రాణేశ్వర ఇయ్యాల ఒకవేళ నీ పాద పూజ కట్టి నేను సంతానం తీసుకుందామంటే కాలెత్తి తంతున్నావు చెయ్యెత్తి పడుతున్నావు నానా అయ్యో నాదుడా నాదుడా తప్పేమి వేయలేదు నేరమేమి వేయలేదు నేను అయ్యల పప్పటి పట్టింది దేవి తప్పేమి వేయలేదు నాదా ఓ దేవుడా నేను తప్పేమి వేయలేదు ప్రాణనాదా నేనేమి వేయలేదు ఓ దేవుడా
రాముల పోయేవద్దనే రామరాము కలకాల పార్వతి పార్వతి ఇక కంటవల పవద్దరా ఓ దేవుడా రామయ్య పరనాథ పరనాథో నేరంబు అయ్యలేదు ఓ దేవుడా వాళ్ళ మీద పడ్డది దేవి పార్వతి ఇది తప్పు రంగు వేసింది బొక్క నేర్స్తుంది పార్వతమ్మ కాశీ ఇది నేను తప్పు చేయలే గిప్పు చేయలే అంటుంది అడుగు చక్కగాడు అడిగే దాన్ని అడుగు అంటున్నా తప్పు చేయలే అంటుంది ఆపరేషన్ అయింది గర్భశాంతి చేసిరు ఇంకా కుట్లు మానలే అమ్మా కాదు కానీ నీకేమైందన్నా నాకేమైంది ప్రాణేశ్వరుడు పార్వతి బడిదేగి బాగారు తిరుగుతున్నావు మరి ఏనాడు కొండవానికి పోయినవు కొంగు వరిసినవు బడిదేగి పార్వతి రామ రామ పగలన్న తిరిగినావే రామ రామ తిరిగినావే రామ రామ పార్వతి పాలివాన్ని కూడినావే రామ రామ పది నెల తప్పినావే రామ రామ పది నెల తప్పినావే రామ రామ పార్వతి మొక్కేదాను అయ్యయ్యో నాదుడా రామయ్య పరనాథా తప్పేమీ వేయలేదు తప్పేమీ వేయలేదు నెరవేమీ వేయలేదు అయ్యయ్యో పరనాథా పడి లోపల వెళ్ళిపోయినా పూలకు పువ్వులు తెచ్చినా కప్ప పుట్టని గౌతము తెచ్చినా నీ పాల పూయ కడతానంటే గాడిచ్చినంత నువ్వు చెయ్యత్తి కొడుతున్నావు నానా నేనేమి ఏతునమ్మా నేనేమి ఏతునమ్మా నేనెందు నేనేమి ఏతునమ్మా పార్వతి నువ్వు తప్పు చేయలేదు నేను నేరమేం చేయలే అంటున్నావు బామా పార్వతమ్మ కొన్న కాయలెక్కనమ్మ రామ రామ వేసుకున్న బయట కొంగు రామ రామ ఈ బయట కొంగు సాటికమ్మ రామ రామ ఈ కొన్న కాయలెక్కనమ్మ రామ రామ ఈ పొట్ట ఏర్పాడుతుంది రామ రామ పార్వతి వేసుకున్న బయట కొంగు సాటుకు పొన్నకాయ లెక్క పొట్టేపడుతుంది అడిగే దాన్ని అడిగే అడిగే అమ్మగారు పొన్నకాయలు పొట్టు ఏర్పడుతుంది ఆట దొరగారికి అదేందో దీని పేరు చెప్పమంటవా బిడ్డో బిడ్డో దీని పేరు నేను చెప్తున్నానే బిడ్డ పద్నాలుగు పడి లోపల సంతానం గురించి పోయేటప్పుడు కడుపుకు అన్నం లేదు కంటికి నిద్ర లేదు కాలుకు ఉరువడు లేదు నేను వెళ్ళిపోయిన కాళ్ళ కడుపుకు అన్నం లేకపోయినే బిడ్డో దొనలల్ల నీళ్లు దొన బండలల్ల నీళ్లు తాగుతుంటేనే బిడ్డే పడుగుల నీళ్లు దొనలల్ల నీళ్లు తాగుతుంటే దోషడు దోషు నీళ్లు పోయి దోషడు దోషు తలకప్పులు పోయినాయి కడుపు కాదు బిడ్డో బిడ్డే దీన్ని నీరు బల్ల అంటారే
సాటి వాళ్ళు కూడా లేదు, నేను తప్పు చేయలేదు బిడ్డ బిడ్డ కడుపు కాదు బల్ల అయిందని చెప్పు. ఓ దొరగారు తప్పేం లేదు, అంత నీ తప్పే, నీకు అనుమానం ఎక్కువ. అదండి అట్లాగే బావ రామ రామంగై, అదండి అట్లాగే బావ రామ రామంగై, సేకట్టు వదలాయ రామ రామంగై, మిక్కుడెక్కువ వదలాయ రామ రామంగై, మిగలన్న ఉప్పినాయి రామ రామంగై, దాని పేద వల్ల చెప్పే రామ రామంగై. సేకట్లు వదలైనవి చేతుకున్న గాజులు వచ్చి మోసేతులలో పడుతున్నాయి. అది చెప్పు. నీ తప్పేం లేదు, దొరసాందే తప్పు కాదు కానీ దొరసాని అదంటే నీటి బాల్ లాంటివి. నేను అట్లా చెప్తి చీకట్లు వదలై నేను అడుగుతుండే, దానికేం చెప్పాలి. చీకట్లు వదలైనవి చేతి లోపల ఉన్న గాజులు బిల్లోరి గాజులు పోయినాయి, మోసేతులలో పడ్డాయా. అడవి లోపల సంతాన ఫలం గురించి నేను వెళ్ళిపోతుంటే, అడవి లోపలికి వెళ్ళి పోతుంటే ఎక్కడ చూసినా చూసి 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 కళ్ళు లొంటలు పోయి చేతులు ఊపుకుంటా నడిచితే చేతులకు ఊపిన చేతులకు ఉరుళ్ళు దిగినాయే బిడ్డ. ఊపిన చేతులకు ఉరుళ్ళు దిగి మో చేతులు సన్నగా బిల్లోని గాజులు పెరిగాయినాయి, మరియు చేతులే ఉన్న గాజులు మో చేతులలో పడ్డాయి. అట్లా వదిలికిచ్చిన చేతులు సన్నగా అయినాయి. దొరసాని తప్పేమీ లేదు, అంతా నా తప్పే. నీ తప్పే, నీ కన్ను మంచిగా ఇట్లా ఇట్లా వంపుకుంటూ పోతే సన్నగా మోకాలు మోచేతులు ఉరు దిగి మోచేతులు. దాసి ఏ పార్వతి ఆదంటే ఎట్లా బామ రామ రామంగై, ఆదంటే ఎట్లా బామ రామ రామంగై, ఈ మిక్కు డెక్కలేరు పాడే రామ రామంగై, ఈ మిగలన్న ఉప్పిరాయి రామ రామంగై, దాని భేదం వల్ల చెప్పు రామ రామంగై, దాని భేదం వల్ల చెప్పు రామ రామంగై. దాసి మిక్కు డెక్కలు ఏర్పడ్డాయి, మీగలు ఉప్పుతున్నాయి, దాని భేదం చెప్పే. అడవి అరణ్యం తిరిగింది కదా. అయ్యో బిడ్డలారా, పని లోపల నేను వెళ్ళిపోతూ ఉండగా కడుపుకు అన్నం లేదు, కాలుకు ఊరవడలేదు. నేను నడిచి నడిచి వెళ్ళిపోతుంటే అడ్డాల పనిలో గుడుగుడుకు దుబ్బలల్లా ఉత్తరేనికి ముళ్ళల్లా వెళ్ళిపోయిన బిడ్డో బిడ్డో వేడికి బండలు కాలంగా వెళ్ళిపోతూ ఉంటానే బిడ్డ. కాలుకు ఊరవడ లేకుండా నడిసే వరకల్లా కాళ్ళు ఉప్పినాయి, దానికేమో తప్పలేదు బిడ్డో. అనుమానం మగవాళ్ళకి చేస్తుంటే ఆడి సంసారం చేస్తే గతి లేని సంసారం వేయొచ్చు కానీ శృతిగలమని సంసారం వేయరాదంటారు. చేసింది మంచిగా ఉంది కానీ నేను అనేది మంచిగా నేనేం చేసిన పార్వతి ఏ కాశీ ఆదండి ఎట్లా బామ రామ రామ, ఆదండి ఎట్లా బామ రామ రామ, పట్టంతా పసుపాయ రామ రామ, పాలంత రూపాయ రామ రామ, పట్టంతా పసుపాయ రామ రామ, పాలంత రూపాయ రామ రామ. కాశీ ఏ పార్వతి అది పట్టంత పసుపు ఎట్లా అయింది, దానికి పాలంత రూపెట్లు వచ్చింది. గదలు గదలు గర్దించబోకున్నా గర్దించుడు నా పాలమయం పోయి అప్పుడే డెలివరీ అయితట్టున్నా. దొరకు ముందే అనుమానం అంటే ఈ బట్ట కూడా పచ్చ పచ్చగా అయింది. బట్టలు పచ్చగా అంటే నిన్న మొన్న అలంకారం లోపల మళ్ళా గుడి పండుగ అయిపోతుంది. పసుపు 50 కిలో పసుపు కుప్పిరాలు అది నిజమే కానీ అది కూడా తప్పేనా అయితే ఇవన్నీ ఉతికేసుకున్నా బిడ్డ. అయితే జర సిక్క సిక్కగా అయినా అని అడుగుతుండు. ఏమనిపిస్తుంది నీకు? ఊపుకుంటున్నా అయితే అయ్యయ్యో బిడ్డలారా
వెళ్ళిపోతుంటే అద్దాల పడవి లోపల లక్కబల్ చెట్లకెళ్ళి లేనెళ్ళిపోయి చెట్ల మీద ఉన్న పుప్పొడి రేణువులు అంటారు. ఆ పువ్వు మీద ఉన్నటువంటి పసుపు పుప్పొడి రేణువులు ఆ బట్టల మీద పడ్డాయి. నక్క పసుపు చెట్లకి వెళ్ళిపోతుంటే నక్క పసుపు చెట్లకి వెళ్ళిపోతుంటే ఆ పసుపు మీదకి వచ్చి చెట్ల మీదకి వచ్చి గాలికి నా బట్టల మీద పడ్డది. బట్టలన్నీ పసుపు అయి వేరే బట్టలు పచ్చగా అయితే తప్పు చేసినట్ట బాలంత రూపాయలు వచ్చింది అడిగే బట్టతో పసుపు అట్లా అయింది. నీ ముఖం జర చిక్క చిక్కగా అయింది, అంత జర ఆడికాడికి అయింది. అన్నం లేదే, కడుపుకు అన్నం లేదు, కంటికి నిద్ర లేదు, ముఖం బాలింత రూపం కూడా ఏర్పడుతుంది. దాసి ఇది రంగు నేర్చిన ఆడిదమ్మ రామ రామాయి, పొంక నేర్చుతున్నదమ్మ రామ రామాయి, ఈ రంగు నేర్చిన ఆడిదమ్మ రామ రామాయి, ఇది పొంక నేర్చుతున్నది రామ రామాయి, నువ్వు పాలి వాణ్ణి కూడి రావే రామ రామాయి, నువ్వు పది నేల తప్పినావే రామ రామాయి, కొంట వాణ్ణి కూడి నావే రామ రామాయి, నువ్వు కొంగు ఏల వరిసినావే రామ రామాయి, పరది నీ ముఖం చిచ్చి 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 నీ ముఖం కూడా చూడరు రాదే. ప్రాణేశ్వర లేదు, నేరం చేయలేదు, పాలివాణి కూడా లేదు, పడితకి నెల తప్పలేదు, నీ నోటికొచ్చినట్టు మనరాని మాటలు అంటున్నావు. నీ కాళ్ళ ముక్త నేను తప్పు చేయని ఆడిదాన్ని ఉన్న పరమ పవిత్రదాన్ని ఉన్ననారా, పరమ పతివ్రత ధర్మము తప్పలేదు, నేను నా పతివ్రత ధర్మము తప్పలేదు నానా, నేను తప్పేమీ వేయలేదు ప్రాణనారా. రామ 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 రామయ్య ప్రాణనారా రామ రామ ప్రాణేశ్వర తప్పు వేయలేదు, నేనేమీ వేయలేదు, కాలెత్తి అంటున్నావు చెయ్యెత్తి కొడుతున్నావు, నా కాలం తీస్తానంటున్నావయ్యా. పార్వతమ్మ రామ రామ ఒలపయ్య వట్టేనమ్మ రామ 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 రామో. అయ్యయ్యో పార్వతి, ఆ కైలాసపతి మానవాడు మరి కళ్ళవార చూసిండు, దీని ముఖం చూడరాదు, దీని పూజ పెట్టరా, దీని ముఖం చూడరాదన్నడే. తప్పు చేసిన ఆడిదాన్ని మరి ఒకవేళ అగ్ని కాష్టం పాలంటారు, ఇక తల్లి తప్పు చేస్తారో, అయ్యో తల్లి తప్పు చేస్తే శని రొమ్ము కొయ్యాలి, చెల్లెలు తప్పు చేస్తే చెయ్యి నరికెయ్యాలి, ఇక కొడుకు తప్పు చేస్తారో, అయ్యో ఊర్లో గుట్ట తీసుకుపోయి మరి ఉరి గుంజాలరా అయ్యా. ఇక ఆడిది తప్పు చేస్తారో, అయ్యో అది దాని అగ్ని కాష్టం పాలు అయ్యాలరా అయ్యా. ఈ రకంగా కైలాసపతి మానపావుడు మరి అగ్ని కాష్టం పాలు అయ్యాలి, దీన్ని ముఖం చూడరా అని చెప్పి, అరే బమ్మదేవా, ఒరే విష్ణుదేవా, ఇది ఎంతసేపు చెప్పినా మరి దీని ముఖం చూడరాదు, దీని ముఖం చూసిన దరిద్రం ఉన్నది, దీని అగ్ని కాష్టం పాలు వేయాలి, దీని ముఖం చూడరాదు, పున్నకాయ లెక్క పొట్టాతో పాలు వాణి ఊడింది, పాతి నెల తప్పింది, కొంటే వాణి ఊడింది, కొంగు వరిసింది, వారి పడి తెగింది, బాధలు తిరిగి వచ్చింది, చెడు తప్పిన ఆడిది చెట్టు తిరిగి వచ్చింది, పూజ నేను వచ్చా. ఒకవేళ ఇక తప్పు చేసిన ఆడిది మరి అగ్ని కాష్టం పాలు వేయాలి, అగ్ని కాష్టం పాలు వేయాలి, దీన్ని మీరు అగ్ని కూడా తయారు చేయి. ఒరే మరి ఏనాడు తమ్ములని ఆచార్య చచ్చిండు,
మరి ఏనాడనగా పార్వతి అన్నకు మరి ఏనాడు కన్నకో వాడు ఎవడున్నాడంటే దక్షక మహారాజనంగా ఆ పార్వతికి తండ్రి దక్షక మహారాజు తన నాయన తోటి చేరి ఏన కాగితం రాపించుకోవచ్చు ఎగిరి కష్టం పాలు చేస్తా అది మరి పార్వతమ్మనని ఆ దక్షక మహారాజు దగ్గర పోతుంది సంగమయ్యో దక్షగిరి పట్నం పోయాడు మరి కైలాసపతి మహానుభావుడు ఇదే వందనం కదా మామ దక్షక మహారాజా శంకరా 10,000 వందనాలు వల్లుడా శరార్థి అంత మంచిదేనా అందరు బాగున్నారా ఓ చాలా బాగుంది పట్నం బాగుంది పట్నంలో ప్రజలు బాగున్నారు అందరు బాగున్నారు మామా నా బిడ్డే పార్వతీదేవి బాగుందా ఓ చాలా బాగుంది సంతోషం సకల సంతోషం అల్లుడా సకల సంతోషము శుభవార్త చెప్పిన వాళ్ళుడా ఎర్రటి ఎండలల్లా ఎండల పడి వచ్చినావు ఏం పని కలిగింది అల్లుడా కూసో అల్లుడా కూసో మామా నా సింహాసనం మీద చిన్న పంచాది పడ్డది మా ఎండికొండ పక్కకు మరి ఎరుకుపల్లె ఉన్నది ఆ ఎరుకుపల్లె వాళ్ళు మరి ఎరుకుపల్లె లోపల 3 అన్నదమ్ములాలు చిన్నవాని భార్య తప్పు చేయలే పెద్దవాని భార్య తప్పు చేసింది నడిపివాని భార్య తప్పు చేయలే నడిపివాని భార్య తప్పు చేయలే చిన్నవాని భార్య తప్పు చేయలే పెద్దవాని భార్య తప్పు చేసింది తప్పు చేసిన ఆడిదాన్ని ఏమి శిక్షించాలి ఏమో అర్థం కాక ఎరుతున్నాయి నీ దగ్గరికి వచ్చిన మామ చెప్పడానికి నాకు సురాస్తలేదు అయ్యయ్యో అల్లుడా దేవ సంగమయ్యా అల్లుడా శంకరా తప్పు చేసిన ఆడదానికి ఏమి శిక్ష వేయాలని నీకు తెలవలేక నా దగ్గరికి వస్తావా ఎంత చిన్న సమస్య దీనికి పరిష్కారం నీకు తెలవదంటవా పర్వాలేదు అల్లుడా పాలవాళ్ళని కూడా పడతకి నిలదప్పిన ఆడిదాన్ని బతుకుండగానే సజీవ కార్యదానం వేయాలంటే కాష్టదానం వేయాలి అటువంటి ఆడిదానికి ఉదకంగా వారి బియ్యం పోసి ఆకాశానికంటే కాష్టం పెంచి బతుకుండగానే సజీవ దానం అంటే కాష్టం వేయాలి అల్లుడా శంకరా దీని మీద ఇట్లా వేయాలి పరిష్కారం సరే ఆడిది తప్పు చేస్తే అక్కడికి కష్టం పాలు మరి చెల్లెలు తప్పు చేస్తే ఎట్లా చేయాలి మామ చెల్లెలు తప్పు చేస్తే చెయ్యి నరకాలి సరే చెయ్యి నరకాలి తల్లి తప్పు చేస్తే ఏం చేయాలి మామ తల్లి తప్పు చేస్తే సని పుష్పం కొయ్యాలి శని రొమ్ము కొయ్యాలి మరి కొడుకు తప్పు చేస్తే కొడుకు తప్పు చేస్తే ఊళ్ళో గుంటకు తీసుకోవాలి ఉరి గుంచి ఉరి వాడి ప్రాణం తీయాలి ఏ దైవమా మామ దక్షక మహారాజా ఇది తీర్మానం బరాబరేగా ఇది మీకు పత్రం రాస్తున్నా దాని మీద సంతకం పెట్టినా ఈ తీర్మానం బరాబరే ఈ కాగితానికి తిరుగులేదు అని చెప్పి మరి దక్షక మహారాజు పేపర్ రాసిచ్చిండు అలా నాడు సూర్యకలందరూ ఈనాడేమో కాగితాలు అంటున్నారు ఆ దక్షక మహారాజు మరి ఇదే తీర్పు నేను చెప్పిన తీర్పు మరి ఏనాడు తిరుగులేదు అని చెప్పి దక్షక మహారాజు దగ్గర మరి ఉత్తరాన్ని తీసుకుంటూ కైలాసపతి మహానుభావుడు తన ఏడు తీసి తన కట్ల ఓడుస్తాడే తన కన్న ఓడుస్తాను చెప్పినప్పుడు మరి దక్షక మహారాజు దగ్గరికి కాగితం తీసుకొని మామ దక్షకుడా మరి ఎరుకు వాళ్ళు లేరు మరి ఎరుకు వాళ్ళు మరి పని మరి ఇంటికొండ పక్కకు ఎరుకు వాళ్ళు లేరు ఎరుకు పల్లె లేదు మేము 3 అన్నదమ్ములు ఉన్నాం అయ్యో మామా దక్షక మహారాజు మామా మా తమ్ముని భార్య తప్పు చేయలేదు మరి ఏనా నడిపి తమ్ముని భార్య తప్పు చేయలేదు నీ బిడ్డ పార్వతి నీ బిడ్డ పార్వతి నీ బిడ్డ తప్పు చేసింది మరి తప్పు చేసినా కష్టం పాలు చేస్తావా ఓ మామా దక్షక అల్లుడా ఎంత పని చేస్తావయ్యా ఎరికేసిన పళ్ళు లాంటివి ఎరకలో లాంటివి నా యొక్క బిడ్డే పార్వతీదేవి తప్పు చేసిందంటవా అంటుకుంటూ తెలవని అరవజ్యోతి పాప పుణ్యం తెలవని పరమా ప్రతిమత నా బిడ్డ పార్వతీదేవి సతీదేవి తప్పు ఎన్నడు చేయది నా బిడ్డ తప్పు చేసిందంటవా అల్లుడా చేతి మీద తీసిన కంట పొడిచినట్టు చేసిన వాళ్ళుడా శంకరా నీ దమ్ము ఎంతనో చూస్తా నీ అధికారం ఎంతనో చూస్తా నీకు అజ్ఞాన దొరుకుతుందో నేను చూస్తా వెళ్ళ యువలోకం జగలోకం మీద అగ్నిదేవుడు ఎక్కడ ఉండొద్దు అగ్నిదేవుని పిలిచి అగ్నిదేవుని బంధించాలంటే
అగ్నిదేవుని బంధించినాడే ఎక్కడా లోకం మీద అగ్ని లేకుండా అయిపోయింది. అగ్నిదేవుని తెచ్చి బంధించిండు. ఆ లవలంకుని కావలు పెట్టిండు అగ్నిదేవుని బంధించి. ఆ లవలంకుని కావలు పెట్టిండు. అగ్గి ఎక్కడ దొరకదు కైలాసపతి మానభావన్ కని. దక్షక మహారాజు లవలంకుని కావలు పెట్టిండు అగ్గిదేవుని దగ్గర. మరి అగ్గి ఓడి ఎక్కడి కైలాసపతి మానభావుడు కళ్ళ చూసి ఏమంట ఉన్నాడు, ఏ మామ దక్షక ఇవాళ అగ్గిదేవుని బట్టి మరి ఏనాడు పంది కళ్ళ దోలి లవలంకుని కావలు పెట్టినవు. అగ్గి ఏడు దేవాళ్ళు నాకు ఎరకంటున్నాడు. అయ్యో రామా, గట్టు మీద ఉన్న గండు రామ చిలుకలు పిలిచింది కైలాసపతి మహానుభావుడు. రే శిల్కరామన్నా, మా మామ దక్షక మహారాజు మరి అగ్గిదేవుని పందికల్లో బంధించిండు. మరి అగ్గి దొరకకుండా లవలంకునితో నువ్వు యుద్ధం చేసి ముక్కు మీద 3 పుట్లాది, ముక్కు మీద 3 పుట్లాది, 3 పుట్ల అగ్గి దేవురాయ్. ఆ గట్టురాము గండుకున్న గట్టురామ చిలుకలు పిలిచిండు. పలక మీద పప్పు పోసి చిలుకలు బుద్ధులు చెప్పాడు. మరి ఏనాడు కైలాసపతి మహానుభావుడు మొయ్యా మొయ్యా చిలుకలు వేసేరా అంటురానా రామ చిలుకారా ఆడలన్నా ఆడవడ్డేరా మొయ్యమైన రామ చిలుక లేచిపోతున్నది. అని అగ్గి అవలంకుని కోటకొచ్చింది. అవలంకుని గర్భబంధం వచ్చి అవలంకుని గర్భం లోపల అగ్నిదేవుని బంధించినప్పుడే ఈగ సందున 20,000 కత్తులతోటి, ముక్కుతోటి 20,000 కాళ్ళతోటి, అగ్ని కట్టాలతోటి అగ్ని అవలంకుని కడుపు లోపల చూడబట్టరా రాము. అగ్ని అవలంకుని ప్రాణము తీయబట్టరా చిలుక. అగ్ని అవలంకుని ప్రాణం తీసి ఈక సందున 20 పుట్ల అగ్ని చేస్తున్నదే రాము. ఈక సందున 20 పుట్ల అగ్ని కట్టుకొని రెక్కలు పట్టింది రామన్న రామ. అందులో సిలిక ఆటలాడ పట్టేరా తెల్లారి తెప్పాలా రామన్న రామ. తేలిపాట ఉన్నామ్మా నల్లాటి మా పూలల్లా నడిచిపోత ఉన్నాను ఎమ్మో అగ్గి వచ్చింది. ఆ అగ్గి తెచ్చినప్పుడు అనగా ఊరుకు ఉత్తర భాగం అందులో అయ్యో ఆకాశానికి అత్తగదం కాశం వేరుస్తున్నారే అమ్మా. మరి ఈ ప్రకారం సాయి కటికీలని ఎమ్మడి పెట్టిండే అమ్మో. పచ్చి మాంసం తినే పటాలు తురుకలు రాయా. ఈ తప్పు చేసిన ఆడి అగ్ని కష్టం పాలు చెయ్యాలి అయ్యో. ఏ లక్ష్మి, సరస్వతి, శ్యామలాదేవి, ఒకవేళ అగ్ని కాష్టం పాలు చేయాలంటే ఒడికంగా ఒడివాలు అగ్ని కాష్టం పాలు చేయాలి. దీన్ని ఒళ్ళ ఒడివాలు అయ్యారే బిడ్డో, ఒళ్ళ ఓడివాలు అగ్ని కాష్టం పాలు చేయాలనే బిడ్డో. ఒకటే బాధ చూడాలి అందరూ బ్రహ్మంగానే అయ్యో అన్నా స్వామి ఏమి అంటే నువ్వు అన్నా అన్నా స్వామి ఏమి అంటే మన మాటలు అదే రకంగా ఉందో అది కట్ చేయిద్దాం.